అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చట తయారుగున్నాయి. చలో సుషదం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. కారు పార్టీని పటిష్టంగా చేస్తారట. కారుకర్తలకు కేటీఆర్ ఇస్తుండు మాట. ప్రకాశంలో అయింది వింత లగ్గం. ఏండ్ల సంది వస్తుందట, అదే ఆచారం. డీకే సిద్ధరామయ్యల నడుమ యుద్ధం, మరి ఒలుండబోతుర్రు సీఎం. కొలుపు పెట్టి చెప్తే తలుపు పెట్టిన్నాడట వెనకటెవలో. ఆ గట్లనే ఉన్నదట హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముచ్చట. అందుకే హైకోర్టు హై వోల్టేజ్ పవర్ తోని కోపం చేసింది రంగనాథ్ మీద. కోర్టులకు సెలవు రోజులల్లా ఇండ్లు కూలగొట్టుడు చేయొద్దని ఎన్నెన్ని సార్లు చెప్పినా చెవ్వు మీద పేను వాలనట్టు చేసినావు. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కోర్టు మాట అంటే లెక్కలేనట్టు చేస్తున్నాడట. అంబర్పేట బతుకమ్మకుంట ఎవ్వరంలా విచారణకు రమ్మని కోర్టు పిలిస్తే పెడశోభన పెట్టిండట. అదే ముచ్చట మీద రంగనాథ్ కోర్టు నీ విషయంలో రంగంలోకి దిగితే నాన్ బెయిలబుల్ అరెస్టుకు ఆర్డర్ వేస్తామని కోపం చేసిందట కోర్టు. ఇయ్యాలనైతే ఇయ్యరమయ్యర కోపం వచ్చింది కావచ్చు హైకోర్టుకు. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక రోజు మొత్తం మూలకు దోషి తిరిగి నిలబెడతామని చెప్పిందట. కాళ్ళు నొచ్చినా ఏళ్ళు నొచ్చినా క్షమించుడు అనేది ఉండకుండా చేస్తా అన్నట్టు చెప్పిందట కోర్టు. మరి అంతగానం న్యాయస్థానాలంటే లెక్కలేని తనం ఎందుకు? రంగనాథ్ కోర్టు ఆర్డర్లనే ఖతరు చేస్తలేడంటే ఇంకా దేనికి భయపడతాడు? సర్కార్ ఆఫీసర్లకే కోర్టు మీద గౌరవం లేకుంటే సామాన్యులకి ఎట్లుంటది? ఇక నేరాలు ఘోరాలు చేసేటోళ్ళు ఇంకెంత బరి తెగించాలి. కాబట్టి దేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది. దాని ప్రకారం పరిపాలన నడుస్తున్నది. సర్కార్కు కొన్ని పద్ధతులు అనేటివి ఉంటాయి. వాటిని కాదని ఇష్టం ఉన్నట్టు చేస్తే కోర్టులు నెత్తి మీద సుత్తతోని కొడతాయి అనేది తెలిసిన రంగనాథ్ న్యాయస్థానాల ఆర్డర్లను అటుకు మీద పెడుతున్నాడు. అందుకే నువ్వు ఎంత పెద్ద తోపుతురమైనా కోర్టులో ఓ మూలకు నిలబెడతామన్నట్టు గట్టి వార్నింగ్ ఇచ్చిందట. మరి చూడాలి రంగనాథ్ ఇప్పటికైనా కోర్టు చెప్పినట్టు చేస్తాడో లేకుంటే శృతి మించేదాకా తెచ్చుకుంటాడో అనేది అంటుర్రు హైకోర్టు గరమైన ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇప్పుడు అంగట్ల అన్నున్నా అల్లున్నోట్ల శనున్నది అన్నట్టు తెలంగాణ పబ్లిక్ అంతా కారు గుర్తు పార్టీ దిక్కు చూస్తున్నా పల్లె పట్టణాలల్లో పార్టీ లీడర్లు గట్టిగా లేదట. కమిటీలు లేవు, కార్యకర్తలలో ఉండాల్సినంత ఉత్సాహం లేదు అన్నట్టే ఉన్నదట. అందుకే పార్టీని పటిష్టంగా గట్టిగా తయారు చేసే పని చేయబోతున్నదట బీఆర్ఎస్ పార్టీ. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే మనం కూడా వెంటనే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకుందాం. సంస్థాగత నిర్మాణం చేసుకుందాం. క్యాడర్ను బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం. ప్రతి ఊళ్ళో కమిటీలు, బూత్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ వేసుకుందాం. వచ్చే సంవత్సరంలో మనకు ప్రతి జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది. మీ నార్కర్నూలు జిల్లాలో ఉన్నది, రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది. ఎక్కడికక్కడ జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. అన్ని విషయాలు మీకు తెలియాలి. ఇప్పటికే మస్తు లేట్ అయింది సారు. అవును, మీరు చెప్పింది రైటే. కార్యకర్తలకు అన్ని ముచ్చట్లు తెలవాలి. క్యాడరే పార్టీ కార్యదీక్ష నిలబెట్టేది. అసొంటోళ్లకు పార్టీల పరపతి పెంచాలి. పదవులు వచ్చి ఇంకింత ఇగురు పెట్టే తట్టు చేయాలి. కానీ ఇన్ని రోజులకైనా కళ్ళు తెరిచిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్ల నుంచి 4 సార్లు చెప్పిండ్రు కావచ్చు పార్టీని గ్రామ స్థాయిలో సంస్థాగత నిర్మాణం చేస్తామని. కానీ ఏమైందేమో నడుమిట్లనే సంస్థాగతం సంగతే మర్చిండ్రు. ఇంకా ఆలస్యం చేస్తున్నారు. అట్లా చేస్తున్నందుకే మొన్న జూబ్లీ హిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలల్లా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించేదానికి కొన్ని బూతులల్లా కార్యకర్తలు లేరు, ఇంకొన్ని దిక్కులలో బూత్ ఏజెంట్లు లేరు. పార్టీ బాధ్యతలు పదవులు ఇవ్వకుండానే పార్టీ నిర్మాణం జరగకనే కదా అక్కడ ఓడిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సార్లు పార్టీ నారాజైంది. కార్యకర్తలలో ఉత్సాహం ముత్తదవుతున్నది. పని చేయాలనే పట్టుదల ఉన్నోళ్ళు పార్టీల పదవులు లేక సడమాలుతుండ్రు. కాబట్టి ఇప్పటికే మస్తు ఆలస్యమైంది. ఇకనైనా గ్రామాలలో కమిటీలు వేయి ఉండ్రి. పల్లె, పట్నం, మండలం, జిల్లా అనేది లేకుండా గులాబీ పార్టీని గుబురుగా పెంచే ఉపాయం చేయుండ్రి. అదేదో సర్పంచ్ ఎన్నికల తర్వాత కాకుండా ఓట్లకు ముందే వేస్తే పని చేసేటోళ్లకు పదవులు ఇస్తే పట్టుదలగా పార్టీని గెలిపిస్తారు. అస్సలు ఆలస్యం చేయకుండ్రి కేటీఆర్ సారు అని కోరుతున్నారట. కారు గుర్తు మీద కావాల్సినంత కాయిస్తున్న పబ్లిక్. పప్పాక ప్యారీలు దాట్స్ లిటిల్ ప్రిన్స్లెస్లు ఎట్లుంటారో వాళ్ళ మాటలు చేష్టలు అన్నిటిని సోషల్ మీడియాలో వీడియోలతో సహా తిప్పుతూనే ఉంటారు చాలా మంది మీమర్స్, ట్రోలర్స్. నిజంగానే కొందరు బుజ్జిలు గట్లనే ఉంటారా లేకుంటే కావాలని ఇంట్లో అయ్యవల గారభం వల్ల గట్ల తయారవుతారో తెలియదు. కానీ సోషల్ మీడియంకు ఎక్కడలేని కామెడీ స్టఫ్లు ఇస్తుంటారు కొందరు దూతలు. అందులో ఇంకా లేడీస్ స్కూటీ నడిపే స్టైలు, పార్కింగ్ విధానము అవన్నీ వేరే.
పడితే వాళ్ళన్న కింద పడతారు, లేకుంటే అవతల వాళ్ళన్న కింద పడేస్తారు ఈ మహారాణులు. ఇగో ఈ మహాతల్లి కూడా ఆ సామ్రాజ్యానికి చెందిందే కావచ్చు. ఏయ్ ఏయ్ స్టడీ 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 పడ్డవా నా కొడుక. 1 2 3 4 5 అబ్బరా కొడుక. లైన్లు ఉన్న బండ్లన్నీ ఒకదానికి ఒక టప్ప టప్ప కింద పడే. నువ్వు నెత్తెందుకు పట్టుకుంటున్నావు అక్క? నీ తప్పు కానే కాదు. అసలు నీ తప్పు ఎందుకు అవుతుంది చెప్పు? నువ్వు పార్కింగ్ చేసే జాగల బండ్లు పెట్టుడు వాళ్ళ తప్పు. అనవసరంగా నువ్వెందుకు నెత్తి కొట్టుకుంటున్నావు? ఎవరన్నా నీ తప్పు ఉందంటే అప్పుడు మాట్లాడదాం తీ. జల్దిన ఎవరు చూడక ముందుకి ఆడికెళ్ళేవు లేవు. వస్తే ఆయనతో అందరు కలిసి జరిమానా ఇమ్మనగల. అట్లుంటది. మళ్ళీ కొందరు లేడీస్ బండి నడిపే స్టైలు. స్టాండ్ వేసినామనుకొని బండి పార్కింగ్ చేస్తారు, కింద పడుతున్నట్టు కాలు కింద పెట్టి నడుపుతారు. అసలు వాళ్ళ రూటే వేరు, వాళ్ళ తరీకనే అలాగా. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుడే ఆల్సం. చూసిన వాళ్ళంతా పప్పాక ప్యారీలకు ట్యాగ్ చేసి షేరింగ్లు చేస్తారు. మీకు కూడా గిసొంటే ఎవరన్నా సోపతి వాళ్ళు ఉన్నారా? ఉంటే జల్దిన షేరింగ్లు చేసి జరసేపు నౌక రాదు. మన్ను కప్పిన మందు పాతర ఎప్పుడు వెళ్తుందో అన్నట్టే ఉన్నదట కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ల గుంపుల కొట్లాట. కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం వర్గము, ఇంకొందరు డిప్యూటీ సీఎం వర్గం అన్నట్టు వారు వన్ సైడ్ కాకుండా బోత్ సైడ్ సర్కార్ను బోర్ల బొక్కల పడేసేటట్టు నడుస్తున్నదట. ఈ రెండు వర్గాల కొట్లాట ఢిల్లీ పెద్దల క్రోత ఉట్టించి ఎంబటి ఢిల్లీకి రాని కబురు పంపిడ్రట. మరి అక్కడ ఏం మాట్లాడతారు, ఎవరిని సముదాయిస్తారు అనేది తర్వాత గాని, కర్ణాటక కాంగ్రెస్ పార్టీని కష్టపడి నిలబెట్టిన డీకే శివకుమారు డీల పడేసేటట్టు ఉంటదని అంటున్నారు చాలా మంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ ఉన్న డీకేను బబుల్ షూటర్ను వేసే కోపే ఎక్కువగా అనిపిస్తున్నదట. ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్నది అనేంత వరకు సిద్ధరామయ్యే మీ సీఎం అని చెప్పి పంపుతారనే గుసగుసలే వినిపిస్తున్నాయట కర్ణాటకలా. అంటే ఒక ఏడాది ముందు డీకే శివకుమార్ను సీఎంను చేసి తర్వాత ఎన్నికలకు పోతే కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ ఉపాయం అనే విశ్లేషణలు కూడా విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్ల పడ్డది కాబట్టి కర్ణాటక రాష్ట్రంలోనైనా పవర్ను కాపాడుకోవాలంటే ఉపాయం కొద్ది అడుగులు వేయాలని చూస్తున్నదట. ఢిల్లీ పెద్దల ఆలోచన ఇట్లుంటే కర్ణాటక గట్టి రాజకీయాలలో మాత్రం డీకే శివకుమార్ సీఎం కావాల్సిందే అనే పట్టు మీద ఉన్నారట కొంత వర్గము. ఇప్పటికైతే డీకే శివకుమార్ పైలంగానే మాట్లాడుతున్నాడు, ఆవేశం పూనిన మాటలు ఏం మాట్లాడతలేడు. చూడాలి మరి కర్ణాటక కయ్యాలు కాంగ్రెస్ పార్టీని ముంచుతాయా తేలుస్తాయా అనేది తర్వాత చూడాలంటుర్రు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు. సోషల్ మీడియా కొంతమంది బడవేగాలకు పిచ్చోని చేతుల రాయి తీరే అవుతున్నది. అడ్డు అదుపు ఉండదని అడ్డమైన రాతలు రాస్తున్నారు, కూతలు కూస్తున్నారు. అగో అట్లనే సింగర్ మంగ్లీ వాడిన బాయిలోనే బల్లి వాళ్ళకే పాటకి ఈ మోతవారి మునగోడు రీల్ చేసుకుంటా పండబూతులు మాట్లాడిండు. ఇంకేమున్నది, సింగర్ మంగ్లీ పోలీసులకు ఎప్పి కేసు పెట్టింది. ఇక పోలీసులు బాయిలోనే బల్లి తిరగా దాసుకున్న మేడిపల్లి స్టార్ అని పేరు పెట్టుకున్న బూతుల మెగాస్టార్ ను పోలీసులు సమ్మగా సన్మానం చేసిండ్రు కావచ్చు. అందుకే చూడండి, క్షమించు మంగ్లీ అక్క అని వణుక్కుంటా చెప్తున్నాడు. అది పాట ట్రెండింగ్ ఉంది కాక కామెంట్ పెట్టినది ఇట్లక్క మిమ్మల్ని కాదక్క, నేను ఎవరిని తిట్టనక, సారీ అక్క క్షమించాక, ఏ లేడీస్ తిట్టనక, ఏ లేడీస్ కామెంట్ చేయనక, నేను క్షమించక్క ప్లీజ్ అక్క, మహిళ అక్క క్షమించాక. ఇప్పుడు వచ్చిందా బుద్ధి? ఇదే సోయి రీల్స్ చేసే ముందు ఉండాలి కదా. నోటికి ఎంత వస్తే అంత బూతులు మాట్లాడే కంటే ముందే ఉండాలి కదా. సోషల్ మీడియా ఉద్దరగాలు మోపైనరు. ఆడోళ్ళంటే చాలు అతుక్కవైనట్టు బూతులు తిట్టుడు, చెప్పరాని మాటలు మాట్లాడు, కామెంట్లు చేసుడు రోత ఉట్టిస్తున్నారు. అందుకే ఈ నడుమ మహిళా జర్నలిస్టులంతా కలిసి సజ్జనార్ను కలిసి కష్టాలు చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పే వార్తలు నచ్చకుంటే తులసి చందు, వనజ, సుష్మా భూపతి ఇట్లా ఇంకా కొందరు జర్నలిస్టులను చెవుల నుంచి రక్తాలు గారేటట్టు మాషెడ్డ బూతులు తిడుతున్నారు. బయట పోకిరి పోరంబోగ్గాలు కిరికిరి చేస్తే షీ టీములుండి కాపాడుతున్నాయి ఆడోళ్లను. కానీ ఆన్లైన్లో కనిపించకుండా మహిళల మీద బూతులతో దాడి చేసేటోళ్ళ మీద పోలీసులు నజర పెట్టాలి. ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టాలనన్నా, బూతులు తిట్టుకుంటా రీల్స్ చేయాలనన్నా ఆలోచన వచ్చినా గజ్జు అనేటట్టు చేయాలి. పోలీసులు చర్యలు తీసుకుంటే మొగోళ్ళ మైండ్ సెట్ మారాలి. బూతులు తిట్టేటోళ్ళ రీల్స్ వీడియోలను షేరింగ్లు చేసి ఎంకరేజ్ చేసినట్టు చేయొద్దు. అట్లా చేసేటోళ్ళ ఈపులు పోలీసులు సాఫ్ చేసేటట్టు కంప్లైంట్ ఇచ్చి కంట్రోల్లో చేయాలి. లేకుంటే ఈ బూతుల భాగవతం అడ్డు అదుపు లేకుండా అవుతుంది, కట్టడి లేకుంటాయి, లోకాన్ని గందరగోళంలో ముంచుతుంది. కాబట్టి అందరు ఆలోచన చేసి అదుపు చేయాలని కోరుతున్నారు. సోషల్ మీడియా బూతులతోని దునియా చెడిపోవద్దని తెలిసిన జనాలు.
పుర్రెకో బుద్ధి జివ్వకో ఋషి అన్నట్టు లగ్గాలు ఒక్కో తాన ఒక్కో లెక్క అలా సాంప్రదాయం ఇంకో లెక్క చేస్తుంటారు. ఇక ఎవరి ఆచారాలకు తగ్గట్టు స్థాయికి తగ్గట్టు పెళ్లిళ్ళు చేస్తుంటారు. ఆచారాలంటే ఏముంటాయి మా అంటే తెలిసిందేనాయే. కానీ గిలా ఆచారం అయితే నేను ఈ విచిత్రంగా ఉంది చూడుండ్రి. ఏందయ్యా ఇది, ఇదేందయ్యా ఇది, అసలు ఏంది గెటప్పులు, ఎన్నెన్నో వింత ఆచారాల పెండ్లిళ్ళు చూసినాం కానీ ఇగిసొంటిది ఏడ చూడలే అంటారా. మనం మాత్రం ఏం చేస్తాం పట్టుర్రి, అలా ఆచారం అట్లుందట. ఇదే ఫాలో అవుతురు ఏండ్ల నుంచి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కొలుకుల అనే ఊర్లే భక్తుల ఇంటోలు అలా తాతల కాలం నుంచి ఇట్లనే పెళ్లి పిల్లగాని లెక్క పిల్లగాడు పెళ్లి పిల్ల లెక్క ముస్తాబయ్యి పెళ్లి పీటలు ఎక్కుతారట. అట్లా తయారయ్యి కులదైవం అమ్మవార్తానికి పోయి మొక్కులు తీసుకుంటారట. ఇప్పుడు ఈ శివగంగరాజు నందిని అనే కొత్త జంట ముడుపులు కట్టి అలా వంశాచారం పాటిచ్చిర్రు. ఇలానే కాదు అలా ఇండ్లల్లో ఎవల లగ్గాలైనా గిట్లనే చేస్తారట. అట్లనే అలా వంశస్థులు కూడా ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా ఎన్నెన్ని దేశాలు తిరిగినా ఇదే పద్ధతిలా నామూసి పడకుండా లగ్గాలు చేసుకుంటారట. మామూలుగా పెళ్లిళ్ళు అంటే పందిళ్ళు, బాజా బాజంత్రీలు, తలంబ్రాలు, మూడు ముళ్ళు గివే చూసినాం కానీ ఇది జర ఇచ్చంత్రంగా ఉన్నా సిగ్గు పడకుండా పెళ్లి కొడుకు చీర కట్టుకునుడు, పరువు పోతుందని అనుకోకుండా పెళ్లి పిల్ల పంచగట్టుకునుడు చూస్తే అలా ఆచారానికి అలా పెద్దలకు వాళ్ళు ఇస్తున్న విలువలు చూస్తే వారేవా అనిపిస్తుంది. ఏదైతే ఏంటి పెళ్లి చేసుకొని పిల్ల పాపలతోని కలకాలం చల్లగా బతుకురని దీవిస్తురు. చూసిన వాళ్ళంతా ముందు మురిసినమ్మ పండుగరు కదా అన్నట్టే అవుతున్నదట భారతదేశ భవిష్యత్ పరిస్థితి. దేశంలో ఉడుకు రక్తం ఉన్న యూత్ ఎక్కువ ఉన్నారు. అదే మన దేశాన్ని దునియా దేశాలను దాటేసే తట్టి చేస్తుందని అభివృద్ధి లెక్కలు చెప్తుంటారు కదా. కానీ అసొంటి పిల్లలు పువ్వుల తీరుగా విరబుయ్యక ముందే రాలిపోతున్నారట. చదువుల ఒత్తిడి ఎక్కువై ఆత్మహత్యలు చేసుకుంటారట. చిన్న ఈడులా మంచిగా చదవాలి అనే నెత్తి మీద భువనగిరి బండ పెట్టినట్టు చేస్తుండ్రట. అందుకే ఆ భారం మొయ్యలేక బలిమీటికి పానాలు తీసుకుంటుండ్రట. అట్లా ఆత్మహత్యలు చేసుకున్నాడు మున్పటి కంటే 65% పెరిగిందట. అంటే ఇక పరిస్థితి ఏ తీరుగా పగబట్టిందో చూడుండ్రి. 42 నిమిషాలకు ఒక్క విద్యార్థి పానాలు తీసుకుంటుండ్రట. ఇదివరకు ఎక్కువ శాతం రైతులు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు విద్యార్థుల సావులే విపరీతమవుతున్నాయట. మారుతున్న కాలానికి సెల్ ఫోన్లు, సోషల్ మీడియా, సినిమాలు, వెబ్ సిరీస్లు చదువుకునే పిల్లల మనసును అల్లకల్లోలం చేస్తున్నందుకు చిన్న వీటికే సావు దారింకులాడుతున్నారట. మొన్నటికి మొన్న హైదరాబాద్లో ఇంకా కొద్దిగా మంచిగా చదవాలన్నందుకు అపార్ట్మెంట్ మీద నుంచి దుంకి చచ్చిపోయిందో విద్యార్థి. బడికి ఇంకెన్ని రోజులు సెలవు పెడతావని గట్టిగా అన్నందుకు 8వ తరగతి బుజ్జి పానాలు తీసుకున్నది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఉత్తుత దానికి ఊపిరి తీసుకుంటుండట పిల్లలు. మార్కుల కోసము ర్యాంకుల కోసం భారతదేశ భవిష్యత్తు తరం రాలిపోతున్నదట. పోటీ అని రామ్ లేకుండా చదువుడు, దాంతో ఆగమాగం ఆందోళనలు, నిరాశలు, నిద్ర పట్టకపోవుళ్ళు, కుటుంబాలకు దూరంగా ఉండి హాస్టళ్లలో ఉండు, ఒంటరితనము, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా కారణాలే ఉన్నాయట విద్యార్థుల విపరీత పరిస్థితికి. దేశంలో ఎప్పటికి ఇదే పరిస్థితి ఉంటే భవిష్యత్ భారతం తగ్గిపోతుందని అంటుర్రు. కాబట్టి అయ్యవలు పిల్లలు బాధలు చెప్పుకునే స్వేచ్ఛ ఇయ్యాలని చెప్తున్నారు. తల్లిదండ్రుల ఆలోచనలు పిల్లల మీద బాగా రుద్దొద్దట. అట్లయితే మన భవిష్యత్ తరం నిలబడుతుంది. లేకుంటే ఇంకొన్ని ఏళ్లలో దేశంలో యూత్ అనేది తగ్గిపోవడు ఖాయమన్నట్టు చెప్తురు జాతీయ నేర గణాంకాల ముచ్చట్లు చెప్పేటోళ్ళు. కాబట్టి అయ్యవలు జర పైలంగా పెంచుండ్రి పిల్లలను. చూసిరానిలా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తాను మైక్ టీవీ ముచ్చట్లు.